ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు వారు. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. నంద్యాల ప్రభుత్వ ఆదేశం మేరకు మార్చి 31 సెలవు దినాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూములు రిజిస్టర్ చేయబడను. సబ్ రిజిస్టర్ వెల్లడి. వక్ఫాస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇస్సాక్ పాషా చైర్పర్సన్ మా భూమినిస్సా తీవ్రంగా విమర్శించారు. కులమతాలకు అతీతంగా నిత్యావసర సరుకులను రంజాన్ తోఫా పంపిణీ. ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మెహబూబ్ పాషా. నంద్యాలలో ఈద్ సమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు. మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ముస్లిం నాయకులు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలకు కరపత్రాలు విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు. నంద్యాల ఉమ్మిది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో పండుగ జరుపుకోవాలి. పేద ప్రజలకు ఈద్ కిట్లు పంపిణీ. ప్రజలపై వేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు. విద్యుత్తు కార్యాలయం వద్ద సిపిఎం నాయకుల ధర్నా. ఈ డీటెయిల్ చూస్తే నంద్యాల ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30-31 తేదీలలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించడం జరుగుతుందని సబ్ రిజిస్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 30-31 తేదీలలో ఉగాది, రంజాన్ పండుగ సెలవు రోజులు ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ రిజిస్టర్ సిబ్బంది విధులలో అధికారులు పనిచేయాలని, అలాగే ప్రజలు మీ స్థలాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సెలవులు దినాల్లో కూడా విధులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని సబ్ రిజిస్టర్ తెలిపారు. వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇస్సాక్ పాషా చైర్పర్సన్ మా భూమినిస్సాకి తీవ్రంగా విమర్శించారు. ఇక నంద్యాల ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదని అన్నారు. అమరావతిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పి ఢిల్లీలో దానికి మద్దతు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సీఎం చంద్రబాబుకు అలవాటని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ధైర్యంగా ప్రకటించారు, కానీ చంద్రబాబు ధైర్యంగా ప్రకటించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఉన్న చోట
హజ్ హౌస్ నిర్మించాలని, కానీ కడుపులో నిర్మిస్తే ఏం లాభం, ఎవరికి లాభం? ఇప్పటికైనా చంద్రబాబు వక్ఫాస్తుల సవరణ బిల్లుపై తమ స్పష్టమైన వైఖరిని ధైర్యంగా ప్రకటించాలని అన్నారు. లకు అన్యాక్రాంతం చేసే విధంగా ఈ చట్టాలలో లొసుగులు ఉన్నాయని, రాబోయే కాలంలో మైనార్టీల హక్కుల్ని కాలరాసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటే మీరు కానీ దీనికి వ్యతిరేకించాలని మా మైనార్టీస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాకుండా వక్ఫ్ ఆస్తులు అనేది చట్టాలు సరిగ్గా ఉంటే ఆ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో మైనార్టీస్ కానీ బాగా తెలుసు. రాబోయే కాలంలో మా ఆస్తుల్ని మేమే కాపాడుకోగలుగుతాము. కానీ చట్టాలను మాత్రము మీరు వక్రీకరించి వాటిని దుర్యోగపరిచే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్న కేంద్రానికి మద్దతు ఇవ్వడం అనేది మళ్ళీ రాష్ట్ర మైనార్టీలను మోసపూరితంగా చేసే పద్ధతి అనేది చంద్రబాబు నాయుడు గారు మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ఏదైతే హజ్ కమిటీ ఉందో నిన్న హజ్ హౌస్ ని కానీ ఏర్పాటు చేస్తామని చెప్పి మైనార్టీలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబద్ధాలకు మరి మోసపూరితాలకు దూరంగా ఉండే ఈ రంజాన్ మాసంలో అన్ని మోసమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి మాటలు అలాంటి చోట మీరు చెప్తున్నారు. ఎందుకంటే హజ్ హౌస్ ని నిర్మిస్తానంటున్నారు. ఈరోజు ఏపీలో హజ్ కమిటీ వాళ్ళు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఆ వసతిని కానీ ఈరోజు క్యాన్సిల్ చేసిందని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే హజ్ యాత్రికులు ఎంతో పవిత్రంగా, హజ్ అనేది ప్రతి ముస్లింస్ కోరిక. అది హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్ళిపోతారు. 80,000 రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్ గా చెప్పాను. అయినా మీరు పెడచివిన పెట్టి ఈరోజు ఏ రకంగా మైనార్టీలకు శరాఘాతంగా జరగకూడదో అదే క్లియర్ గా జరిగింది. ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే 1797 మందికి మీరు రీఫండ్ చేయకపోగా 80,000 రూపాయలు ఎక్సెస్. ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోయారు. 80,000 రూపాయలు ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్ తో. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 101 మంది అప్లై చేసి 77 మంది అనుకుంటారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 77 మెంబర్స్ దగ్గర ఒక్క నిమిషం 71 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారు? 71 మెంబర్స్ కి ఎంబాగ్రేషన్ అవసరం లేదు, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను, ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు హజ్ హౌస్ నిర్మించి ఏం చేస్తారండి? దేనికోసం? హాజీలకు కదా మీరు చేసేది సేవ. హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరేం చేస్తారు? నంద్యాల పట్టణంలో ప్రజలలో మంచి నమ్మకాన్ని పొందిన ఎస్ఎంపీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మెహబూబ్ పాషా ప్రజలకు ఏ అవసరం వచ్చినా మేముంటామంటూ సహాయక సహకారాలు అందిస్తున్నారు. ఇకైతే ప్రతి సంవత్సరంలాగే రంజాన్ పండుగ ప్రతి ఇంట్లో కూడా జరుపుకోవాలని నిత్యావసర సరుకులను రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంపీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మెహబూబ్ పాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మమ్మల్ని ఎంతగానో మా కస్టమర్లు ఇంత ఆదరిస్తున్నారని, వారి ఆదరణ వలన ఈరోజు మేము ఇలా ఉన్నామని, మాకు అల్లా ఇచ్చిన దాంతో మేము ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలని ప్రతినిత్యం ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇక అదేవిధంగా రంజాన్ పండుగ గల ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని, కులమతాలకు అతీతంగా ఈరోజు నిత్య సరుకులను రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అల్లా ఆశీస్సులకు ఉండాలని, ఇక అదేవిధంగా ఎస్ఎంపీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థను ఆదర్శంగా ఆదరించాలని, ఇక రంజాన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎస్ఎంపీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మహబాజ్ షా, అదేవిధంగా అబ్దుల్ రావును, అదేవిధంగా నూర్ పాషా మరియు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
दुआ करो। నంద్యాల పట్టణం భీమవరం రాస్తాలోని ఆల్ ఫుడ్స్ ఈద్గా నందు రంజాన్ మాసం ముగింపు సందర్భంగా నిర్వహించే ఈద్ నమాజ్ ఏర్పాట్లను మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్పర్సన్ మాంబునిసా పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణంలో రంగులు, పరిశుభ్రత, చలవ పందేలు, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను సమీక్షించి ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా ఉండాలని అధికారులకు మరియు ఈద్గా కమిటీ సభ్యులకు సూచించారు. ఇక ఈద్గా కమిటీ సభ్యులకు ఇక్కడ కూడా నమాజ్కు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని, అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ముస్లిం సోదరులకు ఇబ్బందులు పడకుండా వారి కోసం చల్లని మిలిటరీ మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగిందని, రంజాన్ పండుగ అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని వారు కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. మనకు పవిత్ర మాసం రంజాన్ శుభ సందర్భంగా ఇది ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా 30 రోజులు ఉపవాసాలు ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండగ రోజు వచ్చి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసే సమయం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి, ఈద్గాలో కానివ్వండి, వాటర్ ఇవన్నీ మంచిగా ఉండాలని మా మున్సిపాలిటీ తరఫున గత 3-4 సంవత్సరాలుగా కౌన్సిల్ అందరి సహాయ సహకారాలతో ఈ పనులను చేపట్టడం జరిగింది. దాదాపు అన్ని ఈద్గాలో శానిటేషన్ పనులతో పాటు పెద్ద ఈద్గాలలో పెయింటింగ్, మాకు ఎవరైతే ఈద్గాల కమిటీ మెంబర్స్ వాళ్ళు మాకు కావాలని మెమరాండం ఇస్తారో వాళ్ళు అడిగిన కోరిక మేరకు పరిశీలించి మేమైతే మున్సిపాలిటీ తరఫున ఏం చేయగలుగుతామో అవన్నీ చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఉగాది కానీ రాబోతుంది కాబట్టి శానిటేషన్ పరంగా, వాటర్ పరంగా మా మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ఎక్కడ మసీదులలో కానీ, దేవాలయాలలో కానీ ప్రతి చోట ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే పవిత్ర మాసం రంజాను మరియు హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మంచి సంతోషంగా జరుపుకునే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు మహాలక్ష్మి అలంకరణలో బ్రహ్మరంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకారంలో ఆశీనులైన అమ్మవారిని, భృంగివాహన దీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయీవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. ఇక అనంతరం స్వామివారి అమ్మవారిని ఉత్సవమూర్తులకు బాజా భజంత్రులు, ఇక బ్యాండ్ వాయిద్యాల నడుమ, డప్పు చొప్పులు, కోలాటాలు, ఆటపాటల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు శ్రీశైలం క్షేత్ర పురవీధిలో విహరించారు. ఇక ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి అమ్మవార్లకు దర్శించుకొని కర్పూర నీరాజనాల్పన అర్పించి కన్నడ భక్తుల నడుమ శ్రీ బ్రహ్మరంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఇక పూజ కార్యక్రమాలు, వాహన సేవలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల ప్రకారం నంద్యాలలో రమజాను చివరి శుక్రవారమైన జుమతులు విదాకు ముస్లింలు రావాలన్న పిలుపుతో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మసీద్-ఏ రోషన్ వద్ద జమాతే ఇస్లామీ హిందూ నంద్యాల అధ్యక్షులు ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు దైవికంగా తమ వారసత్వ ఆస్తిగా ఉన్న వక్ఫాస్తులను కాపాడుకుంటామని, కేంద్ర వక్ఫాస్తులను దోచుకునే వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీహారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే కేంద్రంలో ఈ బిల్లు వీగిపోతుందని, అందువల్ల వక్ఫ్ బిల్లు రద్దయ్యే వరకు కూడా తమకు ఇఫ్తార్ విధులు వద్దని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు సుహైలు రానా, మహమ్మద్ బాషా, అత్తారు సమీరు, జుబేర్ మహమ్మద్, అదేవిధంగా ముల్లా ఖాను, హుస్సేను, ముత్తు, ఇర్ఫాను, సమీర్ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम मेरे प्यारे भाइयों, आज सभी को मालूम है ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने एक ऐलान किए हैं कि वक्फ बोर्ड बिल के खिलाफ में हम लोग आज जुमा के दिन हर मुसलमान भाई अपने सीधे हाथ को एक काला रिबन बांधकर अपना एहतजाज उस पर इजहार करें। तो इसीलिए आज हम लोग यहाँ पर मस्जिद रोशन के पास इसका खिलाफ एहतजाज करते हैं। और ये अपील करता हूँ मैं आप लोगों सब लोगों को, आप भी घर से निकलते वक्त जुम्मा की नमाज के वक्त में अपने सीधे हाथ को काला रिबन बांध के वक्फ बोर्ड बिल के खिलाफ इसका आपका इजहार करें। और ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు వక్ఫ్ బిల్కు నిరసన రద్దు చేయాలని డిమాండ్తో నిరసన కార్యక్రమం జరుపుతున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలోని చివరి జుమతుల్ విదా అంటారు. ఈరోజు ముస్లిం సమాజం అంతా, ముస్లిం సోదరులంతా తమ ఎడమ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాల్సిందిగా ఆదేశించింది. వాళ్ళ ఆదేశం ప్రకారము నంద్యాలలో కూడా ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభిస్తున్నాము. అన్ని మసీదుల వద్ద కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నంద్యాల ఇప్పుడు ఉన్న సమయంలో కూడా నేను ముస్లిం సోదరులు కోరేది ఏమంటే, మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే నా చేతికి నల్ల బ్యాడ్జీ కుడి చేతికి ధరించి మన నిరసన తెలుపుదాము. నిరసన తెలిపే మన హక్కు ఉంది. ఇది చిన్న ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో కూడా మన నిరసన తెలపలేకుంటే మనం ఆ బిల్లును రక్షించగలేము. ఆ బిల్లు రావడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. కాబట్టి రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇక జనగామపల్లిలో రిటైర్డ్ ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఇక జనగామపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చిన మంత్రి దంపతులను పుష్పగుచ్చం అందించి విశ్రాంతి ఉద్యోగులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందిరమ్మలు విశ్రాంత ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులకు మంత్రి దంపతుల చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. అధ్యక్షత వహించినటువంటి పితృలు, గురువులు, పెద్దలు అయినటువంటి పితృ సమానమైనటువంటి అధ్యక్షులు స్థానంలో ఉన్నటువంటి శ్రీ అయ్యన్ బకీరారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విశ్రాంతి ఉద్యోగులు వచ్చినటువంటి రిటైర్డ్ అధికారులకు అందరికీ, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మీకు అందరికీ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూస్తుంటే మీకు అందరికీ నమస్కరిస్తా ఉన్నాను. నేను మంత్రి పదవి అయినప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి అడగటం జరుగుతూ ఉంది. ఏం ఘనకార్యం చేసినానని చెప్పి మీరల్లా నన్ను సన్మానం చేయాలనుకుంటున్నారు. దయచేసి నాకు ఇష్టం లేదు, నేను వద్దని కూడా చాలాసార్లు వద్దని చెప్పడం జరిగింది. అయినప్పటికీ లేదు, ఇది నీకు కాదు, నీకు వచ్చినటువంటి ఒక పదవికి అలంకారప్రాయమైనటువంటి ఆ గౌరవంతో ఆ పదవిని మేము ఈరోజు వాళ్ళని గౌరవించినట్టు అవుతుంది, రావాలి, మీరు రాకపోతే కనేటువంటి ఉద్దేశంతో 2-3 సార్లు టైం ఇచ్చినప్పటికీ నాకు ఉండేటువంటి ఒత్తిడి వలన కావచ్చు, బయట కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కావచ్చు,
2-3 సార్లు క్యాన్సిల్ అయినందుకు మీరందరూ కూడా క్షమించాలని కోరుతూ, ముందుగా నాకు సమయం, ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం దొరికితే రాత్రి ఏదో 11కో 12కో వచ్చి మళ్ళీ 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని చూసుకొని మళ్ళీ రాత్రులు పగులు పోతా ఉన్నాం. కాబట్టి సమయం తక్కువ ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నాకు మాట్లాడే అవకాశం ఏమని అడిగినందుకు క్షమించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ సంఘం తరపున చాలా విషయాలు కూడా పెద్దలందరూ కూడా చెప్పారు. 2005లో ఈ పెన్షనర్ల సంఘం స్థాపించడం, అప్పుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ కీర్తిశేషులు సంజీవరెడ్డి గారు ఇక్కడ ఒక విత్తనం నాటడం మొదలుపెట్టారు. ఆ విత్తనాన్ని మొదలుపెట్టినటువంటి ఒక మహా ఆకులుగా మహావృక్షంగా మారి మీరందరూ కూడా ఒక సంఘంగా మారి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా ఒకరికి ఒకరు చేదోడు బాదోడుగా ఉంటూ, అటు ఎవరికైనా వారి కుటుంబాలలో ఇబ్బందులు పడితే వారిలో మేమున్నాము, ఒకరికొకరు మీ కుటుంబ సభ్యులలో మేము కూడా ఒకరు భాగమని చెప్పి భావించి ఈ సంఘాన్ని స్థాపించి చేస్తున్నటువంటి మీకు ఖచ్చితంగా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మిమ్మల్ని అందరినీ కూడా ఆదర్శంగా కూడా తీసుకోవాల్సిన బాధ్యత పక్కన ఉండేటువంటి నియోజకవర్గాలు కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని నంద్యాల శ్రీ కోదండరామాలయంలో ఉగాది పండుగ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా నమాజు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక సంచునగర్ శ్రీ కోదండరామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజు కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహాశివ సమాజు ఉగాది పండుగ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇక మన తెలుగు సంవత్సరం పండుగ ఉగాది పర్వదినాన శ్రీరామనవమి వరకు కూడా పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. అందులో భాగంగా ప్రతినిత్యము రాముల వారికి పంచామృత విధాన అభిషేకము అర్చనలతో పాటు సాయంత్రం 7 గంటలకు ఊంజల సేవ కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లను ఆఫీసులను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 30వ తేదీ జరగబో ఉగాది సందర్భంగా విశేష అలంకరణలతో స్వామివారి దర్శనాలు ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు యాదవల్లి కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఆ దేవదేవుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. భక్త మహాశయులకు అందరికీ ముందస్తు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున తెలియచేయుచున్నాము. చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ఈ నెల 30/3/2025 మొదలుకొని చైత్ర శుద్ధ నవమి అనగా 6/4/2025 ఆదివారం వరకు ఈ రోజులని వసంత నవరాత్రులందరూ ఈ వసంత నవరాత్రులలో శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున అనునిత్యం గణపతికి పూజ మరియు సీతారామ సమేత లక్ష్మణ స్వాముల వారికి పంచామృత అభిషేకము, తదుపరి అర్చన, తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చన, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవ మొదలగు కార్యక్రమాలన్నీ ఈ వసంత నవరాత్రులలో శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున జరుగుతున్నవి. అదేవిధంగా ఉగాది పండగ పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు కార్తికేయ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేయుచున్నాము. కావున భక్తాదులందరూ ఇది గమనించి అనునిత్యం శ్రీ సంజీవనగర్ కోదండ రామాలయంకు విచ్చేసి ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని అబ్దుల్ కలాం ఆజాద్ ఫంక్షన్ హాల్ నందు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఈద్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది సుహైల్ రాణా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుహైల్ రాణా మాట్లాడుతూ జమాత్ ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్
లెక్చరర్ సయ్యద్ బాబు చేతుల మీదుగా ఈద్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, ఆకలితో ఉన్న నిరాశ్రయులకు పట్టెడు అన్నం పెట్టడమే లక్ష్యంగా భవిష్యత్తు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేపడతామని తెలిపారు. ఇకైతే ఈ ఇస్లామిక్ జమాత్ హిందూ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మాట్లాడుతూ యువత సేవా గుణంతో ప్రజలకు సేవలు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ప్రజాసేవ విషయంలో ఎల్లప్పుడూ కూడా తమ సహకారం ఉంటుందని, పేదలకు కుటుంబాల్లో పండుగ సంతోషం నింపడమే లక్ష్యంగా ఉమ్మీద్ ఫౌండేషన్ నాయకులు ఈద్ కిట్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మీద్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ బాషా, ఉపాధ్యక్షులు పూనా మహమ్మద్ జుబేర్, కార్యదర్శులు హఫీజు మునీర్ అహ్మద్, ఇక అత్తర్ సమీర్, కోశాధికారి మహమ్మద్ ఫరూక్, సంస్థ సభ్యులు ముర్తూజా, ఇర్ఫాన్, సమీర్, ముల్లా ఖాజా పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి. ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సుహేల్ రాణా గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము. భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాము. అస్సలాము అలైకుం. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఈద్ కిట్ల కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము. ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతోమంది సూసైడ్ చేసుకుని మరణించడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు. అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజలపై వేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలను ఎత్తివేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలని నిరసించారు. ఇక సేఖీ ఒప్పందాన్ని కూడా రద్దు చేసి అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసి ఇప్పటికే ప్రజలపై వేసిన దాదాపు 15,000 కోట్ల విద్యుత్ భారాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లను పెడితే పగలగొట్టండి అని చెప్పి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించండి అంటూ హుకుం జారీ చేయడం. ప్రజలపై పెరిగిన విద్యుత్ భారాలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను. సిపిఎం 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 జిందాబాద్ 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 సిపిఎం సిపిఎం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. నంద్యాల ప్రభుత్వ ఆదేశం మేరకు మార్చి 31 సెలవు దినాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూములు రిజిస్టర్ చేయబడను. సబ్ రిజిస్టర్ వెల్లడి. వక్ఫాస్తుల సవరణ బిల్లుపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ ఇసాక్ పాషా చైర్పర్సన్ మా భూమినిసా తీవ్రంగా విమర్శించారు. కులమతాలకు అతీతంగా నిత్యావసర సరుకులను రంజాన్ తోఫా పంపిణీ. ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మెహబూబ్ పాషా.
నంద్యాలలో ఈద్ సమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు. మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ముస్లిం నాయకులు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ కోదండరామాలయంలో ఉగాది పండుగ మహోత్సవాలకు కరపత్రాలు విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు. నంద్యాల ఉమ్మిది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో పండుగ జరుపుకోవాలి. పేద ప్రజలకు ఈద్ కిట్లు పంపిణీ. ప్రజలపై వేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎత్తివేసి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు. విద్యుత్తు కార్యాలయం వద్ద సిపిఎం నాయకుల ధర్నా. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.